ఉన్నాడండి. వారం రోజుల కిందటే వచ్చాడండి ఇక్కడికి. 3 రోజులైంది. ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే మీరు 2 నెలల తర్వాత ఫ్రెండ్స్ ద్వారా ఇలా మొత్తం మీద మంచి చేసుకున్నాండి. ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ముందే వేయించి వీళ్ళు ఉన్న చోటకి జాగ్రత్తగా వెనకాల వచ్చినట్టున్నారు. వీడు చూసుకోలేదండి. అంటే ఏంటి మీ కొడుకు యాక్సెప్ట్ చేశారా తరుణ్ని నేను చంపాను అని చెప్పాడా? లేదు, నా కొడుకు మీద లంబటం వాళ్ళు బస్తీ వాళ్ళు చంపేస్తానని చెప్పారు. చంపేస్తానని చెప్పి యూట్యూబ్లో కూడా అన్నారు. చంపేస్తానంటే నా కొడుకు నేను దాచుకున్నా, ఊర్లో దాచుకున్నా, ఇక్కడ దాచుకున్నా. నేను రాత్రిగా కొంచెం చిన్న పని మీద ఊరెళ్ళాను. ఊరెళ్ళేటప్పుడు తెల్లవారుజామున 5:30కి ఫోన్ వచ్చింది. తేజ చచ్చిపోయాడా ఆంటీ అన్నారు. తేజ చచ్చిపోయాడా అంటే సరదాగా ఎవరన్నా ఫోన్ చేశారేమో అనుకున్నా. ఇప్పుడు ప్రస్తుతం తేజ చనిపోవడం జరిగింది. ఇది ఒక గ్యాంగ్ వార్ లాగా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ గ్యాంగ్ వార్ వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని కోల్పోతున్నారు. తరుణ్ని చంపారు అని చెప్పి ఒక కక్షతో తేజస్ని చంపారు. ఇప్పుడు తేజస్ వాళ్ళ స్నేహితులు కూడా అదే అంటున్నారు. తేజస్ చనిపోయాడు కదా, మేము కూడా వాడిని చంపుతాము, ఎదుట వాళ్ళని మేడం. నాకు ఒక కొడుకు, నా కొడుకు కోసమే నా బతుకుతున్నా. మా ఆయన చనిపోయి 8 years అయింది. 8 years నాకు ఒక పిల్లాడిని చూసుకుని నేను బతుకుతున్నా. నాకు న్యాయం చెయ్యాలి. నా కొడుకుని అంత ఘోరంగా న్యాయం అంటే ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు మీరు? లేదు, ఒకటి చెయ్యాలి మేడం. బెయిల్ మీద బయటకు వచ్చేయడమే కాదు వాళ్ళకి శిక్ష, అంతకి మించి చేయాలి మేడం. ఏం చేస్తారు మీరు? చంపుకోవడమే దీనికి పరిష్కారం అంటారా? దేని గురించి చంపారు? నా కొడుకు కదంది పెట్టారు, తండ్రి లేని పిల్లాడు. ఇప్పుడు నేను ఎవరి గురించి బతకాలి? ఎవరిని చూసుకుని బతకాలి? నాకు ఎవరున్నారు? ఇంకా నా కొడుకు నాకు ఎంతమంది ఉన్నా నా కొడుకు సాటి రాడు కదా. కన్నీరు మున్నీరు అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ కుటుంబం తరుణ్ని చంపారు అని తేజస్ని చంపడం బిగిసిపోయింది బాడీ. నాకు చెప్పారా ఎన్ని పోట్లు పొడిచారని? ఏమన్నా ఫ్రెండ్స్ ద్వారా బయటికి అంటే ఆల్రెడీ 2 రోజుల నుంచే వీళ్ళకి ప్లాన్ నడుస్తుందంట. శివ అన్న వ్యక్తి మీ ఇంటికి, అంటే మీకు తెలియని విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు చెప్పారు, మీరు లేని సమయంలో ఈ అబ్బాయిలంతా ఇంటికి వచ్చి తాగి కూర్చొని అక్కడ మొత్తం ప్లాన్ వేసుకున్నారు ఈ అబ్బాయిలని తెలుస్తుంది. మార్నింగ్ 9:30కి డ్యూటీకి వెళ్ళానంటే ఈవినింగ్ మళ్ళీ 9కి వస్తాను. ఎందుకంటే నేను మా బాబుని చూసుకుంటూ ఉంటే నా ఇల్లు గడవదు. నాది 11,000 రెంట్. నా ఇల్లు గడవదు. నా కొడుకుని పెట్టుకుని ఇంట్లో ఉంటే జాగ్రత్తగా ఉండి నాన్న, ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉండి నాన్న అని చెప్పుకుని వెళ్తున్నా. మధ్యలో మరాలి ఫ్రెండ్స్ని తెచ్చుకున్నా, ఎవరిని తెచ్చుకున్నారు నాకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏది నాతో చెప్పడం, నేను భయపడతానని. ఇలా ఇది మట్టికి తెలిసింది నాకు. అలా కనిపించాడు. 2 నెలలు అవుతుంది కదండి అతను బయటికి వచ్చి. దాని తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉండే? కాకినాడలో ఊళ్ళోనే ఉంచామండి. మా దగ్గర ఉంచాం. మాది కాకినాడ అండి. అక్కడే ఉన్నా. మన రివెంజ్ లాగా ప్లాన్ చేసుకోవడం అట్లే మొత్తం మారిపోయాడు. అక్కడే ఉన్నాడు. అక్కడే ఉంటానన్నాడు. అతను పని అతను చేసుకుంటున్నాడు. యూట్యూబ్ లో అన్నారు డీల్ గాని చంపేయాలని చెప్పారు. అవును, వాళ్ళు చెప్పారు, తరుణ్ స్నేహితులు చెప్పారు ఈ మాట, చంపేస్తాము అని చెప్పి. దాని తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉండే? అంటే ఇట్లా రౌడీజం చేయడం? నేను ఒకటే మాట చెప్పిన, అవతల కొడుకు పోయి వాళ్ళ బాధలో ఉన్నారు, నీకు 4 దెబ్బలు కొడితే తప్పేముంది, నువ్వు ఈ మాత్రం శిక్ష అనిపించాలి, ఎందుకు వెళ్ళావా కొట్లాట్లో? కానీ నేనే గొడవ చేసి 20 రోజులు నేనే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మా బాబుని తీసుకొస్తున్నానని చెప్పి తెల్లవారుజామున 4 గంటలకి అలారం పెట్టుకుని లెగిసి, నేను 9:30కి లెగిస్తా డైలీ. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెట్టుకుని సార్కి ఫోన్ చేసి మా బాబుని తీసుకొస్తున్నానని ర్యాపిడో బుక్ చేసుకుని తీసుకెళ్ళి ఉంచాను. అప్పు చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్పిన, నా కొడుకు మీద ఒంటి మీద దెబ్బ పడద్దు సార్ అంటే, అలాగే దెబ్బ పడకుండా తీసుకెళ్లి జైల్లో, సెంచులు కూడా జైల్లో వదిలారు. వదిలిన తర్వాత 20 days 2 అడ్వకేట్లు పెట్టుకుని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఊరు పంపించేసుకున్నా. నేను ఊర్లోనే ఉన్నాడు 2 months. మారాడా లేకపోతే మళ్ళీ అదే హత్య చేస్తా వేరే వాళ్ళని? అదేం లేదు, భయపడే. వీళ్ళు ఇంకా చనిపోయిన అబ్బాయి ఉన్నాడు కదా తరిన వాళ్ళు, ఇప్పుడు చంపేసిన వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, ఎక్కడ దాక్కున్నారో లంచ్ కూడా అది ఇదని తిడితే, అప్పుడు ఏమన్నాడు తెలుసా? అన్న నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను ఊర్లో ఉండట్లేదు, మీరు ఏదన్నా బెదిరించండి, నా పరిస్థితి బాగాలేదు, నేను ఎక్కడ ఉండట్లేదు, మా మమ్మీ నేను ఊరు వచ్చేసామని చెప్పాడు. బెదిరింపు ఫోన్లు వచ్చాయి, చంపేస్తాము. ఇన్స్టాగ్రామ్ లోనే చేశారు, మామూలుగానే చేశారు, ఇప్పుడు చేసి చూపించారు.
అంటే ఇంత మారిన తర్వాత కూడా ఇంత దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పొచ్చా? చేస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారు. తరుణ్ని చంపారు అని తేజస్ని డీని చంపడం జరిగింది. ఇప్పుడు తేజస్ని చంపారని చెప్పి వీళ్ళ స్నేహితులు కూడా వాళ్ళు ఉక్రోషంతో ఆవేదనతోని వాళ్ళు బయటకు వచ్చి మేము కూడా చంపేస్తామంటే ఇది ఎక్కడి వరకు న్యాయం? చూడండి, సావు అనేది బాగాలే, మామూలుగా వస్తే అది వేరుంటది. చంపుకోవడం అంటే ఏంటి? మనం ఉన్న ఇప్పుడు ఎక్కడనో ఊర్లో ఉండట్లేదు. 22 years 20 వచ్చింది ఫిబ్రవరి 2కి. ఆ పిల్లోడి పరిస్థితి అది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరిని చూసుకుని బతకాలి నేను? మీరు న్యాయం చేయడానికి ట్రై చేయండి అంతే. వాళ్ళు మనం ఎక్కడో అడవిలో బతకట్లేదు, మనుషుల మధ్యలో బతుకుతున్నాం. అలాంటిది మనుషులే చనిపోతూ వాళ్ళే చంపేసుకుంటుంటే ఇది ఎంత దారుణమైన విషయము. తరుణ్ చనిపోయాడు కదా, చంపేసిన షరీఫ్ బాగానే ఉన్నాడు, వాడిని వీళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళ మీద ఆ తరుణ్ అన్న అతని మీద, షరీఫ్ అన్న అతని మీద 40 మర్డర్ కేసులు ఎన్నో ఉన్నాయంట. ఆడిని ఏం చేయలేక వెనకతలు ఉన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు చంపడానికి ట్రై చేస్తున్నారు. నా కొడుకు మీదే కక్ష కట్టారు. ఏమొస్తుంది? ప్రాణాలు పోతాయి కదా. నా కొడుకు మీద కక్ష కట్టారు. ఒక్కడే కొడుకు అని తెలుసు. నేను అదే బస్తీలో వాళ్ళ ఇంటి దగ్గరే నేను 7 సంవత్సరాలు వంట చేయడానికి వెళ్ళేదాన్ని. నేనేంటో నా కొడుకు ఏంటో తెలుసు వాళ్ళకి, తెలిసి కూడా చంపేశారు. ప్రస్తుతం మీ డిమాండ్స్ అండి, మీ ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అంటే వాళ్ళని పోలీసులు వాళ్ళని జైల్లో వేయాలని కోరుకుంటున్నారా, లేకపోతే జైల్లో వేస్తే బెయిల్ వచ్చేస్తుంది మేడం. 1 నెలైనా 2 నెలలైనా నాకు కావాల్సింది అది కాదు. మీరు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటారో, నాకు ఒక కొడుకు, భర్త లేకుండా బతుకుతున్నాను. ఏ విధంగా మీ గవర్నమెంట్ న్యాయం చేస్తుందో చెయ్యండి. అలా చేయలేని రోజునే నేనేంటో వాళ్ళకి చూపిస్తా. అదేవిధంగా పిల్లలందరూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మా తోటి బ్రదర్ని చంపారని చెప్పి వాళ్ళు చాలా ఉక్రోషంతో మొత్తం అగ్రెసివ్గా అయిపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు తండ్రులే కాబట్టి మీరు అంటే మీరు మామయ్య మీరు అక్క, మరి ఆ పిల్లలకి ఏం చెప్తారు? ఆ పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదండి. ఇక న్యాయం అంటూ చట్టం ద్వారా జరగాలి తప్ప కుర్రలతో వద్దండి, కక్షలు అయితే జరగకూడదు. నేను అదే మాట చెప్తున్నా. అంతే. మళ్ళీ మీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగద్దు. నా కొడుకునైతే చాలా ఘోరంగా చంపేశారు. దానికి మట్టికి నాకు సమాధానం చెప్పవలసిందే. మీడియా ద్వారాగా చెప్తారా, గవర్నమెంట్ ద్వారాగా చెప్తారో? ఎందుకంటే నా కొడుకు ఇప్పుడు ఎట్లా ఉన్నాడో లోపల పొడిసి చంపేస్తే ఎన్ని వేల సార్లు నా కొడుకు అమ్మ 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 అని కొట్టుకుని రోడ్డు మీద కుక్క సాగు వచ్చాడో గుర్తుపెట్టుకుని న్యాయం చేయండి నాకంతే. చూస్తున్నారు కదా ఒక తల్లి ఆవేదన చూడండి. ఇదంతా ఒక గ్యాంగ్ లోకల్ వార్ లాగా జరుగుతుంది. ఒకరిని చంపారని ఇంకొకరు చనిపోతున్నారు. తరుణ్ని చంపారు, తరుణ్ అన్నని చంపుతారా అని చెప్పి ఎవరైతే A3గా ఉన్నారో తేజస్ని చంపడం జరిగింది. తేజస్ని చంపుతారా అని చెప్పి అక్కడున్న స్నేహితులు వాళ్ళందరూ అగ్రెసివ్గా ఉన్నారని చెప్పొచ్చు. మేము కూడా వాళ్ళని చంపుతామంటున్నారంటే ఎంతకాలం ఇలా ఒకరిని చంపారని ఒకరిని చంపుకుంటారంటే మనం మనుషులమా, అడవిలో బతుకుతున్నామా, లేకపోతే డెమోక్రసీ ప్రజల మధ్యలో బతుకుతున్నామా అనేది గ్రహించుకోవాలి. ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో బాచుపల్లి నుంచి SR నగర్ వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెడతామని అయితే చెప్పారు. ఇది ఇక్కడికితోనే ఆపివేస్తే ఎవరైతే గ్యాంగ్ వార్ ప్రస్తుతం ఖచ్చితంగా పోలీసులు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళ నిందితులని ఖచ్చితంగా